ఈరోజు కొన్ని మొక్కలు నాటుదామని ప్లాన్ చేసాము. ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాం ప్లేస్ అంతా. ఇక్కడ పెడదాం. ఇవి ఉన్నాయి కదా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చుకున్నా. ప్యాషన్ ఫ్రూట్, ఇదేమో బత్తాయి మొక్క, ఇది కూడా బత్తాయి, ఇవేమో మామిడి అల్లం మొక్కలు, ఇంకా చిన్నగా స్ప్రౌటింగ్ వచ్చింది అంతే. ఇవేమో లిల్లీస్, ఇంకా కొన్ని గింజలు ఉన్నాయి, దొండ గింజలు అను, బెండకాయ గింజలు అను, చిక్కుడుకాయలు. ఇవన్నీ ఇప్పుడు నాటాలి. గంగిరెగ్గలు పెద్దవి ఉంటాయి కదా గ్రీన్, అవి ఆ మొక్క. మేము అప్పుడు విత్తనాలు వేసాం కానీ అవి మొలవలేదు సమ్మర్ సీజన్ అయ్యేసరికి. సో మళ్ళీ ఇప్పుడు మొలిచిన మొక్కలే తీసుకొచ్చి ప్లేస్లో అయితే ఆ మొక్కలన్నీ ఇప్పుడు నాటుదాము ఒక్కొక్కటి. రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మొక్కలు నాటితే మంచిగా నారంతా వస్తుంది. సో వాటర్ 24/7 అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మొక్కలు చచ్చిపోవు. ఏ నాటు ఇలా ఇంకొంచెం లోపలికి యువతలకంత గోడ కింద గుంతయి బాగా లోపల. ఆ శామంచి పెద్ద శామంచి, అది ఒక్కసారి నేను తవ్వినాడు చేయ లోపలికి నెట్టు గడ్డపార ఆ బొక్కలు అది పెడదాం. అటు ఇటు ఊపుకుంటే ఇంకొకసారి దాంట్లోనే కట్టి కర్ర ఎత్తు ఒత్తు గట్టిగా. వెనక పుల్లు ఉంది నాటు. అటు నాటు చిత్రం ఆయన దానికేమో కలిసి సీతాఫలం చెట్టు ఉంది కానీ పీక బుద్ధి కావట్లేదు. ఇటేమో ఇది ఉంది, ఇటేమో సీతాఫల చెట్టు ఉంది. బట్ దీన్ని తీసేయాలి. అక్కడ ఒకటి పెద్దది ఉంది కాబట్టి దీన్ని తీసేసి ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చు. సో అందుకనే దీన్ని ఇక్కడే నాటుతున్నాం. ఎర్ర గుంజ ఊరదు, లావు కాదు చెట్టు. నెక్స్ట్ బత్తాయి మొక్క. ఇది ప్యాషన్ ఫ్రూట్. సో దీన్ని కూడా ఇక్కడ నాటేస్తాం. అల్లం మామిడి లిల్లీ ట్యూబ్స్ ఉన్నాయి. సో ఇది మన రెగ్యులర్ గార్డెన్ ఏరియా. అప్పుడు డ్రాగన్ ఫ్రూట్, కలబంద, ఇక్కడ చేమదుంపలు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో ఇక్కడే ఈ మొక్క కూడా నాటేస్తాను. ఇక్కడైతే నేను అల్లం మామిడి నాటుతున్నాను. ఇది కొంచెం లైట్గా స్ప్రౌటింగ్ వచ్చింది. అండ్ ఇవేమో లిల్లీ ట్యూబ్స్, ఎల్లో కలర్. సో ఇవి కూడా ఇక్కడ నాటేస్తాను. ఇది కూడా ఒక మొక్క ఇచ్చింది కానీ దీని పేరు నాకు తెలీదు, కనుక్కొని మళ్ళీ చెప్తాను దీని పేరు.
ఫైనల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ మొక్క ఇక్కడ. అండ్ సీడ్స్ మా ఇంటి ప్లేస్లో పక్కన గ్రౌండ్ లాగా ఉంటుంది, అక్కడ కూరగాయల మొక్కలు సీడ్స్ వేస్తాం. ఓకే డన్. నాటుతున్నాము వెజిటేబుల్ సీడ్స్, చిక్కుడుకాయలు, బెండకాయలు, అవేంటి తెల్లవి నేతి బీరకాయలు అవి. సో ఇక్కడ హోల్స్ చేసేసుకొని నీట్గా దీంట్లో కూడా అవి ప్లేస్ చేసేసుకుంటాం. రెయినీ సీజన్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ అనేవి తొందరగా గ్రో అవుతాయి. వెదర్ కూడా మంచిగా కూల్గా ఉంది. 2 days నుంచి కంటిన్యూస్గా రెయిన్ పడుతుంది. సో మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకా ఈరోజు ప్లాంట్స్ నాటడానికి. గనుపు చిక్కుళ్ళ, ఈ గనుపు చిక్కుళ్ళు అంటే చిన్నయా? గనుపు గాతాయి, రుచి ఉంటాయి. మొత్తం గింజ చిన్నగా గాతాయి. ఇదంతా లాస్ట్ టైం వేసిన చిక్కుడుగా ఇది అంతా ఎండిపోయింది. మళ్ళీ ఇక్కడ వేస్తున్నాం ఇప్పుడు. మళ్ళీ వేద్దామంటే గడ్డి వాములు. యాక్చువల్లీ ఈ ప్లేస్ అంతా అప్పుడు కూరగాయ మొక్కలు అవన్నీ వేసాము, బట్ ఇప్పుడు గడ్డి వాము, ట్రాక్టర్స్ ఇవన్నీ ఇక్కడే పెడుతున్నాం కాబట్టి ఈ సైడ్కి కొంచెం మట్టి అనేది పోయించుకొని ఇంక ఇక్కడే నాటుతున్నాం అంతా. సొర, ఇందులో అన్నీ ఆల్ మిక్స్ సీడ్స్ ఉన్నాయి. సొరకాయలు, బీరకాయలు, కాకరకాయలు, బీన్స్, మీకు మళ్ళీ ఇవన్నీ స్ప్రౌటింగ్ వచ్చి మంచి మొక్కలు వచ్చే టైంకి అప్డేట్ ఇస్తాం. ఇప్పుడున్న మొత్తం కల్చర్లో మొత్తం ఉన్న బయట అయ్యే పొల్యూషన్కి ఇంట్లో మొక్కలు నాటుకోవడమే చాలా బెస్ట్ అనిపిస్తుంది. కెమికల్స్ లేకుండా ఫ్రీగా మనమే ఇంట్లో కల్టివేట్ చేసుకోవచ్చు. ఫ్రీ స్పేసెస్ లేని వాళ్ళకి టెర్రసెస్ ఉంటాయి కదా, టెర్రసెస్ మీద చిన్న చిన్న పాట్స్లో కూడా పెట్టుకొని మంచిగా గ్రో చేసుకోవచ్చు ప్లాంట్స్ అనేవి. ఇట్లా స్పేసెస్ ఉన్న వాళ్ళేమో మంచిగా మొక్కలు నాటుకొని ఇంట్లోనే కూరగాయలు పండించుకోవచ్చు కదా. విలేజ్లో ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ప్లాంట్స్, వెజిటేబుల్స్ ఇట్లా అందరూ పెంచుకుంటూనే ఉంటారు. అది మా ఇల్లే. అది అక్కడ కూడా మా మమ్మీ చాలా ప్లాంట్స్ వేసింది. మా మమ్మీ మామిడికాయలు, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్. మా అమ్మమ్మ కూడా. గోంగూర గింజలు ఒకసారి ఎడల్పు చల్లుకుంటే మనం ఒకసారి పోస్తాం. అంత గోంగూర వేసేస్తే ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర కలిపి వేస్తున్నాం. మంచిగా ఉంటుంది కూరలలో గోంగూర. బీరకాయలు ఉన్నాయి నాటేది. బట్ బిఫోర్ దట్ ఇక్కడ ఇంకా మేము కొన్ని మొక్కలు నాటుకున్నాం. అప్పుడు అవి ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి చెక్ చేద్దామని ఇట్లా వస్తున్నాం. ఇది ములక్కాయ చెట్టు, అక్కడ గెల్లొచ్చింది ఒకటి అరటికాయ చెట్టుకి. వచ్చిందా? అగో వచ్చింది.
ఇక్కడ ఒకటి వచ్చింది అట్టికాయకి, అట్టికాయ చెట్టు గెలొచ్చింది. ఇక్కడెక్కడో చెర్రీ చెట్టు నాటిందంట, ఇప్పుడు దాన్ని ఎత్తుకాలి. అది బతుకుందో చనిపోయిందో చూడాలి. 1 year అయిందంట నాటి. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి మొత్తం అంతా. చెర్రీ చెట్టు ఇదంతా ఆవులకు కోసి పెట్టాలి. చెర్రీ చెట్టు పెద్దగా అయింది కొంచెం. సొప్పనే ఉంది. సో ఇదంతా ఆవులకు కోసేస్తే ఈ ప్లేస్ అంతా కొంచెం క్లియర్ అవుతుంది. సో దట్ తర్వాత ఏమేమి మొక్కలు ఉన్నాయి మంచిగా ఉన్నవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఇంకా మిగిలినవి నాటొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ కొండ అంతా ఎక్కి వెళ్ళాలి అవతలకి. రైట్, ఇల్లు కూడా చూపి, మొన్ననే కొత్తగా కట్టారు. ఇది న్యూగా కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు. ఇక్కడ కూడా ప్లేస్ ఉంది. తొందరలోనే ఇక్కడ కూడా అన్ని మొక్కలు వచ్చేస్తాయి. అది మా తాతయ్య, ఇంకొక తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా ఎవరింట్లో అయినా స్పేస్ ఉంటుంది. అందరూ మొక్కలు నాటుకుంటారు మంచిగా, బయటకు వెళ్ళి కూరగాయలు అవన్నీ తెచ్చుకోకుండా పెస్టిసైడ్స్ వేసి ఉన్నవి. బెటర్. సిటీలో ఉన్న వాళ్ళు కూడా, పెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు లేదా నార్మల్గా హౌజెస్లో ఉన్న వాళ్ళు కుండీల్లో చిన్న స్పేస్లోనే కూరగాయ మొక్కలు అయితే నాటుకోవచ్చు. ఫైనల్ నేతి బీరకాయలు ఇది ఒక్కటి నాటేస్తే ఈరోజు గార్డెనింగ్ అయిపోతుంది. అట్లా పెట్టేసి కప్పేయడమే. డన్. ఇంటి పక్కన ఫెన్సింగ్కి ఇట్లా దొండతీగ అల్లించుకున్నాం. సో ఇప్పుడు ఇంకా రైనీ సీజన్ కాబట్టి ఫుల్గా వచ్చేస్తాయి బెండకాయలు, దొండకాయలు అన్నీ. మంచిగా నీట్గా ఇట్లా అల్లుకుంటుంది. వీడియోలో షార్ట్స్లో చెప్పా కదా ఇది కూడా ఫ్లవరింగ్ చెట్టే అని. ఇప్పుడు నీట్గా వచ్చింది చూడండి ఫ్లవర్స్, ఎంత మంచిగా వచ్చింది ఆ ఫ్లవరింగ్ అంతా. మంచిగా రైనీ సీజన్లో పూస్తాయి. దీన్ని లోపలికి షిఫ్ట్ చేసుకోవాలి మేము. ఇది అండ్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇవి మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇచ్చేస్తాం. అక్కడ కూడా చాలా మొక్కలు ఉన్నాయి, మీకు చూపిస్తాయి. మేము ఎవరింట్లో చూసినా మొక్కలే ఉంటాయి. మంచిగా నాటుకుంటారు అందరూ. మొక్కలు డెకరేషన్స్లో పెడతారు కదా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కలు చూడండి, ఫ్లవర్స్ ఎంత మంచిగా చూసినాయో. ఎవరి ఇళ్ళో చూసినా అందరి ఇళ్ళల్లో కూరగాయ మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఉంటాయి, బయట కొనుక్కొని రాకుండా. అమ్మమ్మ దీని పేరేంటమ్మమ్మ? అమ్మమ్మ నాకు ఇందాక చిన్న మొలకిచ్చింది కానీ నా పేరు గుర్తులేదు. ఏందో అంట షుగర్కి మంచిది అంటే, కిడ్నీల వాళ్ళకి మంచిది అని కూడా అంది మా మమ్మీ. ఇది ఒక ఆకేస్తే ఆకుకే వేర్లు వస్తాయంట. ఆకుతోనే వస్తాయి. ఇందాకే ఇచ్చింది నాకు, దాని పేరు గుర్తురాలేదు. ఈ ఆకే వస్తాయి మొలకలు. ఇంకో మీరే మొక్క దోయిన ఎంత లోతు దోయినా కానీ. ఇంకోండి సపోటా, తీగలు, కూరగాయ మొక్కలు అన్నీ ఉంటాయి అందరి ఇళ్ళల్లో. ఇంకా అది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంట్లో కూడా మొత్తం ఇంకా అదొక తోటలానే ఉంటుంది. పచ్చవి ఉన్నాయి, తెల్లవి ఉన్నాయి, ముద్దయ్యాయి అన్నీ ఉన్నాయి. కానీ మరి పీకి పెట్టాలి, మాకు కూడా అడ్డం వచ్చేటట్టు ఉన్నాయి ఇల్లు కడితే. చిన్న మామయ్య వాళ్ళు ఉంటారు. ముద్ద పూలు, చామంతి మొక్కలు. అంటే మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ద్రాక్ష తీగ ఉంది. దీనికి ఒకసారి ఫ్రూట్స్ కూడా కాసినాయి, అది వాళ్ళు ఎండిపోయింది. ఆయన పీకడం రావు, మళ్ళీ దిగినాయి అనుకో మధ్యలోకి. చాలే చాలు, థ్యాంక్ యూ. మొక్కలు ఇవన్నీ నాటుతాము. కొన్నిసార్లు అట్లా ఎక్స్చేంజెస్ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మొక్కలు అక్కడికి, అక్కడ మొక్కలు ఇక్కడికి. భలే హ్యాపీ అనిపిస్తుంది ఇట్లాంటి టైంలో. సందులో ఉన్న మొక్కల కాడే నాటుతాను. చామంతులు ప్రీవియస్గా ఉన్న ప్లేస్లోనే నాటేస్తాను. అన్నీ ఒకటే దగ్గర కుప్పలాగా నాటుతాను.
ప్లాంట్స్ నాటడంలో ఉన్న హ్యాపీనెస్ నాకు ఎక్కడ దొరకదు. మోర్ ఓవర్ లైక్ నాకు ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్న ఫీలింగ్ వస్తుంది కొత్త ప్లాంట్ నాటినప్పుడల్లా. మళ్ళీ ఇవన్నీ క్రీపర్స్ వచ్చి కొంచెం మొక్కలు పెద్దగా అయ్యాక వాటికి సపోర్ట్గా స్టిక్స్ నాటేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అవన్నీ పెద్దగా అయ్యాక మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.